మెన్సురేషన్ రెక్టాంగిల్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ అండ్ ద డయాగోనల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అట్ 7 centimeters and 25 centimeters రెస్పెక్టివ్లీ ఫైండ్ ఇట్స్ ఏరియా ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెక్టాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో ఫైండ్ చేద్దాం. ఇది రెక్టాంగిల్, ఓకేనా. ఈ రెక్టాంగిల్కి లెంత్ 2 sides సేమ్ ఉంటుంది, బ్రెడ్త్ అనేది డిఫరెంట్ లెంత్ అనేది ఉంటుంది, ఓకేనా. దీనికి ఏరియా ఏమొస్తుంది, ఏరియా అనేది L ఇంటూ డబ్ల్యూ. ఇది లెంత్, ఇది విడ్త్. పర్ మీటర్ ఏమొస్తుంది 2L, ఎందుకంటే రెండు లెంత్లు 2 డబ్ల్యూలు, 2L ప్లస్ 2W. ఇది ఫార్ములా, ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నా అంటే ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ అండ్ ద డయాగోనల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఇక్కడ మనకు క్వశ్చన్లో డైరెక్ట్గా మనకు ఏమి ఇవ్వకుండా అతను ఏమి ఇచ్చిండంటే డయాగోనల్ అనేది ఒకటి ఇచ్చిండు. డయాగోనల్ ఆఫ్ ఎన్ రెక్టాంగిల్ 7 centimeters and 25 centimeters. డయాగోనల్ అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డయాగోనల్ అంటే ఎలా ఉంటుంది అన్న ఒక ఐడియా ఉండాలి. ఇది ఒక రెక్టాంగిల్. డయాగోనల్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఓకేనా. దీన్ని మనం డయాగోనల్ అంటాం. సో ఈ లైన్ అనేది డయాగోనల్ అంటాం. సో దీన్ని ఎంత ఉంటుంది, ఇది పెద్దగా ఉంది కదా, సో ఎంత వస్తుంది, దీనికి 25 centimeters వస్తుంది. ఇక్కడ మనం పెట్టుకుందాం AB అండ్ C అండ్ D. ఒకటేమో 7 centimeters ఉంది. సో ఇప్పుడు మనం ఈ లెంత్, ఈ AB ఎంత ఉందో ఫైండ్ చేయాలి, ఓకేనా. ఫైండ్ చేస్తే అప్పుడు ఏరియా అనేది మనం ఫైండ్ చేస్తాం. మనకు W వాల్యూ ఇచ్చిండు, ఇక్కడ డయాగోనల్ ఇచ్చి మనం ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇది చూస్తే ఇది ఒక రెక్టాంగిల్ లాగా ఉంది, ఓకేనా. ఇక్కడ 25 centimeters, ఇక్కడ ఏమో 7 centimeters. ఈ AB, ఈ లెంత్ ఎంత ఉందో మనం ఫైండ్ చేయాలి. ఇలా చూడండి, అందుకే సపరేట్గా డ్రా చేసిన. సో మనం దీనికి ఏం చేద్దామంటే ఈ AB, ఓకేనా. ఫస్ట్ AB ఈక్వల్స్ టు, ఇది ఫార్ములా √ AC² మైనస్ CB², ఓకేనా. ఎందుకు మైనస్ చేస్తున్నాం అంటే మనకి ఇది రావాలి కదా, లెంత్ రావాలంటే మనం మైనస్ చేస్తే మనకు వస్తుంది, ఓకేనా. AC² అంటే ఎంత, 25² మైనస్ ఇది 7², ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం 25² 7² చేయకుండా నేను ఏం చేస్తున్నా అంటే 25 + 7 25 - 7 మనం ఇలా కూడా సింప్లిఫికేషన్ చేయొచ్చు, ఓకేనా. అప్పుడు ఎంత వస్తుంది, 25 + 7 25 - 7 అంటే ఇది అనేది 32 వస్తుంది, ఇది అనేది 18 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఈ 32ని 16 2s రాసుకోవచ్చు, దీన్నేమో 9 2s రాసుకోవచ్చు, ఓకేనా. దీన్ని ఎంత రాసుకుంటున్నా నేను, 16 2s 32, దీన్నేమో 9 2s 18, ఓకేనా. నెక్స్ట్ దీనికి ఇంకొక స్టెప్ ఏంటిది, దీన్ని మనం 4 2s 4 √2 పెట్టుకుంటున్నా, దీన్నేమో 3 √2గా పెట్టుకుంటున్నా. ఇప్పుడు 4 3s సపరేట్గా తీయండి. ఈ √ ఇంటూ 2 √ అనేది ఇది 2 అవుతుంది. 4 3s ఎంత అవుతుంది, 12 12 2s ఎంత వస్తుంది మనకు, 24 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, లెంత్ అనేది 24 centimeters వచ్చింది. బ్రెడ్త్ అనేది ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏరియా అనేది ఫైండ్ చేయాలి. రెక్టాంగిల్కి ఏరియా ఏమొస్తుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఓకేనా. లెంత్ ఎంత, 24 × 7. 24ని 24 × 7 చేయండి, చేస్తే 168 centimeters వస్తుంది, ఓకేనా. cm² వస్తుంది, ఓకేనా. ఆప్షన్ C is the correct answer. Next question, what must be the length in centimeter of a diagonal of a rectangle if its area and breadth are 120 centimeters and 8 centimeters. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతుర్రు అంటే లెంత్ ఆఫ్ డయాగోనల్ది ఎంత అని అడుగుతుర్రు, ఓకేనా. ఇంతకు ముందేమో మనకు డయాగోనల్ ఇచ్చి లెంత్ అడిగింది, సో అక్కడ మైనస్ చేసినాం. సో ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ మనకు ఏరియా ఎంత ఇచ్చిండు, ఏరియా అనేది 120 ఇచ్చిండు, బ్రెడ్త్ అనేది మనకు 8 ఇచ్చిండు, ఓకేనా. ఈ 120ని 8ని చేయండి, చేస్తే మీకు లెంత్ వస్తుంది 15 వస్తుంది, ఓకేనా. 15 centimeters లెంత్ అనేది 15 centimeters వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇప్పటి లెక్క మనం డ్రా చేసుకుందాం. లెంత్ అనేది 15 centimeters, మనకి బ్రెడ్త్ ఎంత ఉంది, 8 centimeters ఉంది. సో ఇక్కడ డయాగోనల్ ఫైండ్ చేయాలంటే ఇది, ఓకేనా. AB, ఇది C అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ AC ఈజ్ ఈక్వల్స్ టు √ AB
స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనం ఏబీ స్క్వేర్ ఎంత అవుతుంది? √15 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎంత అవుతుంది? 8 స్క్వేర్ అవుతుంది. 15 స్క్వేర్ అనేది ఎంత వస్తుంది మనకు? 225 వస్తుంది. ప్లస్ 8 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? 64 వస్తుంది. ఓకేనా? దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 289 అనేది 17 స్క్వేర్ది. ఓకేనా? సో 17 centimeters. Option B is the correct answer. Thank you for watching. Please subscribe my YouTube channel. In case మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకేదన్నా మీకు స్పెసిఫిక్గా వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, డెఫినెట్గా టాపిక్ మీద వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.